ఈరోజు ప్రసంగ అంశం ఏంటంటే, నీవు దేవునితో నడుస్తున్నావా? మనం దేవునితో నడుస్తున్నామా? దేవునితో నడిచేవారు ఎలా ఉంటారు? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు టపటపటపటపటప అనేక విషయాలను దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. అప్పుడు నేను ప్రసంగం రాసుకుంటా ఉంటాను. ఇంకా రాసుకొని మరలా ఇది నువ్వు చెప్పేదేనా? ఏందట? ఇది నువ్వు చెప్పేదేనా? నువ్వు చెప్పేదే అయితే మరలా నాకు జ్ఞాపకం రావాలి, మరలా నాకు జ్ఞాపకం రావాలని దేవుణ్ణి అడుగుతూ ఉంటా. మనకు కలలు, దర్శనాలు దేవుడు ఇచ్చినప్పుడు వెంబడే దాన్ని పట్టుకొని ఇతరులకు చెప్పడం కాదు. ఇది నీవు ఇచ్చిన దర్శనమే అయితే నాకు మరలా చూయించు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఇది నీవిచ్చిన కళే అయితే మరలా నాకు చూపించు ప్రభు అని ప్రార్థన చేయాలి. నూతనంగా కొత్తగా దేవుని అంగీకరించిన బిడ్డలతో దేవుడు మాట్లాడడానికి దగ్గరికి వస్తాడు. రెండోది, దురాత్మ మాట్లాడడానికి దగ్గరికి వస్తాడు. అయితే దేవుడు మాట్లాడిన తర్వాత నువ్వు బాగా నమ్ముతావు. ఇక నాకు వచ్చిన దర్శనం అంటే ఇక తప్పకుండా నెరవేరుతుందని అదే ఆశతో ఉంటావు. అకస్మాత్తుగా ఆ గడియలో దురాత్మ కూడా వచ్చి నీతో స్పాట్లో మాట్లాడగానే ఇది దేవుడే మాట్లాడి ఉన్నాడు అని చెప్పి నువ్వు వెళ్ళి చెప్పి ఫెయిల్ అవుతూ ఉంటావు, బాధపడుతూ ఉంటావు. దైవజనమా, ఈ అనుభవము నా జీవితంలో కూడా జరిగింది ఒకప్పుడు. హల్లెలూయా. నా జీవితంలో జరిగింది. అంటే ఈ సేవకు వచ్చిన తర్వాత 2 ప్రవచనాలు ఫెయిల్ అయినాయి సేవకు వచ్చిన తర్వాత. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా? ఎందుకు ఫెయిల్ అయింది నాకు అర్థమయ్యేటట్టు దేవుడు చేసిండు. తప్పుడు ప్రవచనం అంటే ఏంటిది, అసలైన ప్రవచనం అంటే ఏంది, అసలు ప్రవచనం దేవుడు ఎప్పుడు ఇస్తాడు, మనం కరెక్ట్గా లేనప్పుడు వచ్చేది అది కరెక్ట్ అయిన ప్రవచనమేనా, కరెక్ట్ అయిన ప్రవచనం కాదా అని కూడా దేవుడు తెలియజేసిండు. దైవజనమా, హల్లెలూయా. నేను అప్పుడు సిగ్గుపడ్డా. అరే, ఎందుకు ఇది నా నోటికి వచ్చింది, ఎందుకు ఇది నాకు నోటికి వచ్చింది, ఇంత స్పష్టంగా నాకు వినపడ్డది, అయినా ఇది ఫెయిల్ అయింది ఎందుకు అని నేను దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేస్తే ఒక దైవజనుడు నన్ను దూరం గుండి పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక దగ్గర ఒక పేరు క్లియర్గా నాకు కనపడుతుంది. ఒక పేరు గమనించండి. ఎందుకు ఆత్మదేవుడు ఇలా నడిపిస్తున్నాడు, క్లియర్గా కనపడుతూ ఉంది. అయితే అది పలానా పేరు అయ్యా అని చెప్పి ఆయనతో చెప్పిన తర్వాత దగ్గరికి పోయి చూస్తే ఆ పేరు అది కాదు. హల్లెలూయా. ఏందట? క్లియర్గా కనపడ్డది, కానీ దగ్గరికి పోయి చూస్తే అది కాదు. దాని తర్వాత అయ్యో ఎందుకు నేను క్లియర్గా చూసిన కదా, మరి ఎందుకు ఇట్లా ఈ పేరు మారింది ఇక్కడ అని చెప్పి నేను బాగా కలలో ఏడుస్తున్నా, దర్శనంలో నేను ఏడుస్తున్నా. అప్పుడు అంటున్నాడు, దాని వైపు చూడకు, నువ్వు నన్ను వెంబడించు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని మహిమపడతా. అంటే ఆ యొక్క ప్రవచనాన్ని బట్టి నేను ఎంతగానో కృంగిపోయినా, ఎంతగానో బాధపడ్డా, ఎంతగానో వేదన పడ్డా. అయ్యో ప్రభువా, నా నోటి గుంట మాట్లాడించి ఇట్లెందుకు జరిగింది అని చెప్పి. అప్పుడు నా ద్వారా నేను నూతనం మీకు ఇంత ముందు ఒకసారి చెప్పిన, నేను ఒక విషయంలో పడిపోయినాక కొద్ది రోజుల తర్వాతనే ఈ ప్రవచనం నా నోటి గుంట వచ్చింది. గమనించండి. పడిపోయినప్పుడు నిన్ను వెంబడించేది సాతానుడు, నిన్ను చెడగొడుతుంది, దేవుడే అనిపిస్తుంది, కానీ సాతానుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. పడిపోయినప్పుడు నువ్వు దేవునితో నడవలేవు, నువ్వు చెడిపోతావు. మనము పడకుండా నిలబడాలి అంటే ప్రభువును పట్టుకోవాలి. హల్లెలూయా. ప్రభుతో నడవాలి. ప్రభుతో నడిచే ఏ వ్యక్తి కూడా పడిపోడు, చెడిపోడు. నాకు అప్పుడు గత 4 దినాల క్రితము ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేసినప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడిన విధానాన్ని దేవుడు చూయించి ఉన్నాడు. సమూయేలు బాలుడు, ఆయనే దీపం ఆరిపోక మునుపు, దేవాలయంలో దీపం ఆరిపోక మునుపు అక్కడికి వెళ్ళి ఆయన పడుకున్నప్పుడు దేవుడు సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలు అంటున్నాడు. ఆయనకు అప్పటికి ఇంకా గ్రహించే హృదయం లేదు. ఎవరిని? దేవుణ్ణి. దేవుడు అంటే ఏంటి, దేవుని స్వరం అంటే ఏంటి ఇంకా ఆయనకు తెలియదు. హల్లెలూయా. దేవుని పిల్లలు ఉన్నారు చాలామంది, పవిత్ర లాంటి ఏజలు ఉన్నారు. వాళ్ళు పాటలు పాడతారు,
పవిత్ర పాట పాడుతుంది మంచిగా. దేవుని స్వరం వినగలుగుతుందా? హల్లెలూయా. వినలేదు ఆమె అంటే అర్థం కాదు. సేమ్ సమయాలు అదే స్టేజ్లో ఉన్నాడు. దేవుడు మాట్లాడితే ఆయన వినలేని స్టేజ్లో ఉన్నాడు. అంటే విన్నాడు కానీ దేవుడు అని ఆయనకు తెలియదు. వెంబడే బయటికి వెళ్ళి బయట ఆయన ఆవరణంలో పండుకొని ఉన్నాడు. ఎవరు? హేలి. అంటే అప్పుడు ఇంకా ఆ దైవజనుడు యాజకుడు అక్కడ ఉన్నాడు, హేలి. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడు పిలవగానే వెంబడే భయముతో లేచి వెళ్ళి సమయలు ఏలి నన్ను పిలిచిండు కావచ్చు అని చెప్పి చిత్తమండి అని చెప్పి అంటున్నాడు. చిత్తమండి అంటున్నాడు. వెంబడే నేను పిలవలే, వచ్చి పోయి పడుకోపో, నువ్వు పడుకునే స్థలంలో పోయి పడుకోపో అని చెప్పి అంటాడు. అనగానే మరలా సమయలు అని దేవుడు పిలుస్తాడు. సమయలును దేవుడు ఇష్టపడుతున్నాడు. సమయలు దైవజనుడు ఏది చెప్పినా దాన్ని వింటూ ఉన్నాడు. వాక్యానుసారంగా ఆత్మానుసారంగా బ్రతకడం అంటే ఏంటో తెలియదు కానీ వారి తల్లి తనకు చెప్పింది ఏదైతే ఉన్నదో, నువ్వు ఏలి చెప్పిన మాట తప్పకుండా దైవజనుడు చెప్పిన మాట నువ్వు వినాలి. ఈ మాట ప్రకారం నువ్వు జీవిస్తే నిన్ను దేవుడు గొప్పగా హెచ్చిస్తాడు బిడ్డ, నీకు ఖ్యాతిని మంచి పేరును దేవుడు తెప్పిస్తాడు బిడ్డ అని తన తల్లి ఎవరు అన్న చెప్పిన మాటలకు విధేయత చూపెట్టి ఆ యొక్క సిలోహు ప్రార్థన మందిరములో పరిచర్య చేయడానికి సమర్పణ చేసుకుని ఉన్నాడు సమూయేలు. రెండోసారి సమూయేలు అని దేవుడు పిలవగా నేను ఒకసారి దేవుడు నాకు మొరపెట్టు అని దేవుడు అన్నప్పుడు బెడ్ నుంచి కింద పడ్డా నేను. హల్లెలూయా. దేవుడు కొంతమందితో మొరపెట్టు అని చెప్తుంటే వాళ్ళు మొరపెడతలేరు. మొరపెట్టాలి. నేను మొరపెట్టక నష్టపోయిన దైవజనమా, నేను మొరపెట్టక నష్టపోయినా. గత 3 దినాల క్రితము నేను ఒక సహోదరి ప్రార్థన చేయించుకున్నాడు. ఆ మీద చేయబెడితే 3 విషయాలు ఆమెతో మాట్లాడినాడు. అందులో మొరపెట్టుమని కూడా ఆ సహోదరితో దేవుడు చెప్పినాడు. మొరపెడితే తప్పకుండా దేవుడు జవాబిస్తానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమూయేలుతో మాట్లాడగా ఎమ్మటే మరలా పోయి ఏలిని అంటున్నాడు, అయ్యా చిత్తమంది నువ్వు నన్ను పిలిచితివి, నేను వచ్చిన. నేను పిలవలే, పో వెళ్ళి పడుకోపో అంటాడు. 3వసారి సమూయేలు అని పిలవగానే వెంబడే మరలా ఏమంటాడు, చిత్తమంది నువ్వు నన్ను పిలిచినావు, నేను వచ్చిన. అప్పుడు ఏలి అనుకుంటాడు, ఇతన్ని యెహోవా పిలుస్తున్నాడు. గట్టి చప్పట్లు కొట్టి పడతాం. ఆత్మ నడిపింపులో సమూయేలు ఉన్నాడు కాబట్టి సమూయేలు దగ్గరికి దేవుని ఆత్మ పిలిచిన అర్థం చేసుకొని స్టేజ్లో ఉన్నాడని అక్కడ నేను నిల్చుండి మరలా 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 పిలిచిండు. అప్పుడు చివరికి దర్శనమిచ్చి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుల మీదకి భయంకరమైన శ్రమ రాబోతున్నది, ఏలి ఇంటి మీదకి భయంకరమైన శ్రమ రాబోతున్నది. ఒక ప్రవచనం పరలోకం నుండి రిలీజ్ అవుతున్నది. దేవుడు అన్నాడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో, అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా, నా దాసుల మీదను నా దాసుల మీదను వారు ప్రవచిస్తారు, వృద్ధులు కలలు కంటారు, యవనస్తులు దర్శనాలు చూస్తారు అని చెప్పి దేవుడు ఎందుకు చెప్పిండు? పిల్లలు మొదలు పెడితే పెద్దల వరకు వృద్ధుల వరకు అందరికీ కలలు దర్శనాలు ప్రవచనాలు దేవుడు ఇస్తా అని చెప్పి ఎందుకు చెప్పిండు? ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మను పొందుకొని ఆత్మ చేత నడిపించబడితేనే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. వాక్యం అంటుంది ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అన్నాడు ఆయన. ఈ ఆత్మ దేవుడు ఎవరిలో ఉంటారో వాళ్ళ క్రియలు దేవునికి నచ్చుతాయి. ఈ ఆత్మ ఎవరిలో అయితే ఉండడో, ఆత్మదేవుడు ఎవరిలో అయితే, కొంతమందికి ఏం జరుగుతుందంటే ఆత్మదేవుడిని పొందుకుంటారు, చర్చికి వచ్చిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని భాషలు మాట్లాడతారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఆ ఆత్మను వాళ్ళు నిలుపుకోరు. ఆత్మను ఏం చేస్తారు? నిలుపుకోరు. దేన్ని బట్టి నిలుపుకోరు? వాళ్ళ కోరికలను, వాళ్ళ క్రియలు, వాళ్ళ చెడు చూపు, చెడు మాట, చెడు వినికిడి. అంత ముందు వాళ్ళ నోరు భయంకరమైన చెడ్డది. ఆ నోరును యేసేకియాలి, నీ నోరును యేసేకియాలి, నీ చెవును యేసేకియాలి, దేవుని స్వరాన్ని వినడం కొరకు యేసేకియాలి, నీ చూపు యేసేకియాలి, నీ చూపు ద్వారా ప్రజలు మారిపోవాలి. ఈరోజు ఉదయము మా పవిత్ర బోలు దొంగతా ఉంది.
ఈరోజు ఉదయమే అనుకుంటా 9 కదా. వాళ్ళ మమ్మీ కొద్దిగా డల్గా ఉన్నదని ఆమె లేచి టకటక అన్ని పనులు అరుచుకుంటా ఉన్నది. ఉంటే సడన్గా ఇట్లా తిరిగి నా వైపు చూస్తే ఆ ఫేస్ చూడంగానే హృదయంలో ఒక దుఃఖం నాకు వచ్చింది. తక్కువ స్టేజ్లో చిన్న ఏజ్లో ఉండి ఆ బిడ్డ ఆ ప్రేమతో ఆ బోలు కడుగుతా ఉంటే దుఃఖం అనిపించింది హృదయంలో. హల్లెలూయా. ఆమె కళ్ళలో నాకు ఒక దుఃఖం కల్పించింది. మనల్ని చూసినప్పుడు, మన కళ్ళ వైపు చూసినప్పుడు ఆ ఆప్యాయత కనపడాలి నీ కళ్ళలో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. యేసు వైపు పేతురు చూసినప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూసిందట పేతురు. వెంబటి అంటా, నీ పాపాత్ముని ప్రభువా నన్ను వదిలిపెట్టిపో, నీకు నాకు సెట్ కాదు, నీకు నాకు సెట్ కాకపోవడం ఏంది? పాపులనే పిలవచ్చింది ఆయనే, నీతిమంతుని కాదు. ఈ లోకంలో అందరూ చెడిపోయిన మనసే, అందరూ చెడిపోయారు. రోమీయులకు రాసిన పత్రికలో వాక్యం అంటుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారట. ఇక్కడ ఒక్కరు నీతిమంతులు లేరు, నాతో సహా. అందరం పాపం చేసి అందరినీ సాతానుడు వాడుకొని 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 చివరికి వాడు ఇక నువ్వు పని చేయో అంటే అప్పుడు యేసయ్య పట్టుకున్నాడు మనల్ని. మనం అందరం గొప్ప నీతిమంతులం కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనే పవిత్రమైన పాత్రగా చేసుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. ఆయన ఆత్మను పొందిన నీవు ఆత్మను నిలుపుకోవాలి. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో వాక్యం అంటుంది, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడు. నిన్ను ఫలింపజేయడం కొరకు ఆయన పిలిచిండు. నువ్వు మరుగు స్వరూపాన్ని దాల్చడం కొరకు కాదు, నువ్వు గర్భఫలం లేకుండా ఉండడం కొరకు కాదు, నువ్వు పిల్లలు కనకుండా ఉండడం కొరకు కాదు, లేదా నీవు ఒక ఫలభరితమైన కుటుంబంగా ఉండకుంటున్నట్లు కాదు ఆయన నిన్ను పిలిచింది. 128వ కీర్తనలో వాక్యం అంటుంది, ఏమంటుందంటే, ఇగో నిశ్చయముగా యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన త్రోవలయందు వారు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టజితం అనుభవిస్తావు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటది, అంటే పిల్లలను ఆమె కంటది. హల్లెలూయా. యజమానుడు భయభక్తులు కలిగి ఉండాలి, భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండాలి, పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలి. దీన్ని నడిపించే నాయకుడు సరైన రీతిగా ఉండాలి. ఒకవేళ భర్తలు చనిపోయిన స్త్రీలు ఉంటారు, బైబిల్లో ఉన్నారు భర్తలు చనిపోయిన స్త్రీలు. సారేపతే విధవరాలు, సారేపతి అనే గ్రామం, అందులో ఉన్న విధవరాలు ఈమె. ఆమె పేరు సారేపతే కాదు. హల్లెలూయా. ఈమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఈమె నిశ్చయముగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి, ప్రభువా చివరి రోజు ఇది, చివరి పిండిది, ఇది అయిపోతే నాకు లేదు. మా పురాతన కాలములో మా యొక్క పితరులు అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్తున్నప్పుడు వారికి భోజనం లేదు, వారు తెచ్చుకున్న భోజనం అయిపోయింది. ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు నువ్వు ఆకాశం నుండి మన్నా కురిపించి 40 సంవత్సరాలు వాళ్ళను పోషించావు. వాళ్ళ పంట, వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు పంట పండించుకొని ఆ పంట వారి చేతికి వచ్చే వరకు వారిని ఆకాశం నుండి మన్నా కురిపించి పోషించినావు. 3.5 సంవత్సరాల కరువు నీ ద్వారానే వచ్చింది. మరి నీ ద్వారా వచ్చింది, ఏలియా గారు చెప్పిండు మాకు ప్రసంగం. మరి నీ ద్వారా వచ్చింది కాబట్టి నువ్వే నన్ను పోషించని మోకరించి మొరపెట్టింది. పిండి ఒడిచిపోతా అంటే మొరపెడుతుంది, అయ్యా పిండి అయిపోతుంది, అయ్యా పిండి అయిపోతుంది. మనం బియ్యం తింటాం అంతే కదా. పరాయి ఫారెన్ కంట్రీస్లలో రొట్టెలు తింటారు. రొట్టెలు మన రాష్ట్రం, మన దేశంలో కూడా ఉన్న రొట్టెలు తినేటోళ్ళు, వాళ్ళకు పిండి అయిపోతుంది. పిండి అయిపోయినా కొలది ఏడుపు ఎక్కువ అవుతుంది. భయంకరమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు, కరువుతో ఉన్నప్పుడు కన్నీళ్ళుగా చేసిన ప్రార్థన, ఆ అనారోగ్యం తగ్గినాక, ఆ భారం తగ్గినాక, ఆ అప్పు తగ్గినాక, ఆ అసమాధానము తొలగిపోయిన తర్వాత మరలా అట్లాంటి ప్రార్థన ఉండదు. కానీ ఎప్పటికీ అదే ప్రార్థన కంటిన్యూ చేయాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో అంటున్నది, వాక్యం ఏమని అంటున్నదంటే, నీవు రోదన చేసే స్త్రీలను కనిపెట్టుడి. ఇర్మియా ప్రవక్త అలనాడు ఇశ్రాయేలు ప్రజలపైకి భయంకరమైన కీడు రాబోతున్నదని ప్రవచనము దేవుని యొద్ద నుండి తెలుసుకొని దర్శనం చూసి ఆ ఇశ్రాయేలు మీద ప్రజలకు ఎలాంటి కీడు రాబోతున్నదో ఆ కీడు తొలగించడం కొరకు సకల ప్రయత్నాలు చేసిందట ఇర్మియా. మీ పిల్లలకు, మీ ఆడపిల్లలకు కావచ్చు, మీ మగ పిల్లలకు కావచ్చు, అంగలార్పు విద్య నేర్పండి.
ఈ చదువు కాదు ఫస్ట్ నేర్పేది, అంగలార్పు విద్య నేర్పండి. చీకటితోటే లేచి కుటుంబాలు ప్రార్థనలో కూర్చుంటున్నామా? హల్లెలూయా, కూర్చుంటున్నామా? రోజు చీకటితో లేచి మా పవిత్రను 5 గంటలకు లేబట్టి గంట సేపు ప్రార్థన చేస్తాం. ఆమె రాసుకుంటుంది. ఇక మరలా చర్చిలోకి వస్తా నేను సాయంత్రం కూడా. అంటే ఆమెతోటి గంట నేను గడపాలి, ఆమెకు ప్రార్థన నేర్పించాలి. దాని తర్వాత మరలా నేను చర్చిలోకి వస్తా. 8-9 అవుతుంది ఇక్కడ మళ్ళీ బయటికి వెళ్ళేసరికి. మీరు కుటుంబాలుగా ప్రార్థనలో కూర్చోవాలి. ఉదయకాల సమయంలో ఒకవేళ మీకు వీలు పడకపోవచ్చు, అయినను నువ్వు వెళ్తున్నావు బయటికి లేబట్టి ప్రార్థనలో కూర్చో అని చెప్పాలి. బైబిల్ ధ్యానం చేయని చెప్పాలి. భయంకరమైన గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి. హల్లెలూయా. ఈ సారేపదే విధవరాలు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి ఆ పిండి అయిపోయిన కొలది కన్నీళ్ళు విడిచింది. ఎంత ప్రార్థన చేసినా ఆమెకు జవాబు రాలే అని మనం అనుకుంటాను. చివరి వరకు ఆలోచన చేయండి. తప్పకుండా దేవుడు జవాబు ఇచ్చే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామమున మహిమపడతాం. చివరి ముద్ద దేవుడు ఎప్పుడైనా కానీ నిన్ను పరీక్షిస్తాడు. నీకు భారం పెరుగుతున్న కొలది నీ హృదయంలో దేవుని పైన ఎంత ఆనుకుంటున్నావో దాన్ని దేవుడు చూసే దేవుడు. ఆయన మాటిచ్చి తప్పుటకు యెహోషువ పాస్టర్ కాదు, లేదా ఇక్కడున్న ఎవరు గజానన్న కాదు, లేదా ఇస్సాకన్న కాదు, లేదా ప్రేమ్ కుమార్ కాదు. మాటిచ్చి తప్పుటకు ఆయన సృష్టికర్త. ఆయన దగ్గర ప్రపంచమే ఆయన గుప్పిట్లో ఉన్నది. ఆయన దగ్గర ఏం కొదవా? ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పగలడు ఆయన. కన్నీళ్ళు విడిచి ఆమె చేసింది ప్రార్థన, భారము తగ్గలే. ఇక ఇది చివరి ముద్దయ్యా, ఒకవేళ మేము చచ్చిపోవడం అనేది నీ దగ్గర రాసిపెట్టి ఉన్నదనుకో, మా ఆత్మల్ని ఎలాంటి బాధ లేకుండా తీసుకుపో అని చెప్పి ప్రార్థన చేసింది. అరణ్యానికి వెళ్ళింది. మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఆత్మతో నడిపించబడుతున్న వాక్యాన్ని చెప్తున్న దైవచనమా, ఆత్మతో నడిపించబడుతున్న వాక్యం. నడిపించబడాలి. మనం నడిపించబడుతున్నామా? చివరి ముద్ద. కొంతమంది ఏం చేస్తారంటే గోధుమ పిండిని ఫస్ట్ బాగా వాటర్ పోసి నానబెట్టి ఒక 2 గంటల తర్వాత చేస్తారు, ఎందుకంటే మెత్తగా రావాలని. సేమ్ మేము ఇట్లనే చేసింది కావచ్చు. ముద్ద చేసిందో పిండి అట్నే ఉంచిందో, పిండి ఉంచవచ్చు. ఎందుకంటే మరలా పిండి ఎదిగింది కాబట్టి పిండే ఉంచింది. పోయింది అరణ్యానికి, కట్టెలు ఏరుకుంటా ఉంది. గ్యాస్ పైలు వచ్చినాయి. ఇప్పుడు గ్యాస్ పైలు వచ్చినా కానీ వంట ఇప్పుడు అంత తొందరలో అయితలే. ఎంత గ్యాస్ పొయ్యిలు వచ్చాయి, ఎంత వెహికల్స్ సౌకర్యం ఉన్నదో అంత ఆలస్యం అవుతా ఉంది ప్రజలకు. నిర్లక్ష్యం. హల్లెలూయా. అరణ్యానికి పోయి పుల్లలు ఏరుకుంటుంది. కింది కొంగితే దారలు కారిపోతా ఉన్నాయి. చివరి ముద్దయ్యా, చివరి పిండయ్యా. నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా పిల్లలు ఉన్నారు ప్రభువా, నా ప్రార్థన వింటున్నావా, నా మొర వింటున్నావా? ఇశ్రాయేలుల దేవుడవైన యెహోవా నాకు సహాయం చేయి ప్రభువా. అలనాడు ఇదిగో ఇశ్రాయేలుల ప్రజలకు నీ ప్రజలు ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పుడు వారికి సహాయం చేసి, వారి నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చావు, పూరెలు అడిగితే పూరెలు ఇచ్చావు, మన్నా కురిపించావు. నాకు భోజనం అయిపోతుందయ్యా, ఇది చివరి పిండయ్యా, సహాయం చేయనా, నీ పట్ల నమ్మకం ఉంచి ఉన్నానని మొరపెడతా ఉన్నది. హల్లెలూయా. తెల్లని వస్త్రాలు గొంగడి ధరించుకొని ఏలియా ప్రవక్త రాగానే అంటున్నాడు, అమ్మా అనగానే వందనాలయ్యా అని చెప్పింది. అప్పుడు అమ్మ కొన్ని మనుషులు తీసుకొస్తావు అమ్మంటే, చిత్తమండి తప్పకుండా తీసుకొస్తాను, వెళ్తా ఉన్నది. అప్పుడు అంటుండు, అమ్మా ఒక రొట్టెను తీసుకొని రావా నా కొరకంటే. అయ్యా కొద్దిగానే పిండి ఉన్నదయ్యా, భయపడకు, చెప్పింది చెయ్యి. ఏమన్నాడు? వెళ్ళింది ఆసక్తితో. ఒక రొట్టెను చేసింది. ఆ పిండిలోనే పిండి అట్నే ఉంచింది. రొట్టెను చేసింది, పట్టుకుని వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. ఆమె సనుక్కుంటూ గొనుక్కుంటూ తీసుకురాలే దైవజనుని దగ్గరికి, బాధపడుకుంటూ తీసుకురాలే దైవజనునికి. నా దేవుడు నాకు సహాయము చేయగల సమర్థుడు, శక్తి గలవాడని
ఆమెకున్న దాంట్లో నుండి తన కొడుకు తను తిని చచ్చిపోవాలనుకున్న పిండిని అందులో కొంత తీసుకొచ్చి 3 భాగాలు చేసి 3 భాగాలలో మొదటి భాగము తీసుకొని వచ్చి దైవజనునికి ఇచ్చిన తర్వాత భయపడకని ఆయన చెప్పిన మాటను విశ్వసించి మరలా దైవజనుని తన ఇంటికి చేర్చుకున్నది. ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆ పిండి దీవించబడ్డదట, ఆ నూనె దీవించబడ్డదట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. దైవజనుమా, విశ్వసించువాడు కలవరపడడు అని బైబిల్లో రాయబడి ఉంది. దేవుణ్ణి విశ్వసించాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవునితో నడవాలంటే నీకు విశ్వాసం ఉండాలి. నీకు డబ్బులు ఉండొచ్చు, నీ డబ్బులను బట్టి నువ్వు డబ్బులను ఎమ్మటే పట్టుకొని, నీకు సమస్య రాగానే డబ్బులను పట్టుకొని అధికారి కాడికి వెళ్తున్నావా? ఈ డబ్బులను పట్టుకొని హాస్పిటల్ వెళ్తున్నావా? ఫస్ట్ అది కాదు నువ్వు చేయవలసింది. హల్లెలూయా. దేవుని పట్ల విశ్వాసం వచ్చి ప్రార్థన చేసి, ప్రభువా నేను హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు 5,000-10,000 వేలు ఖర్చు అవుతాయి, నువ్వు బాగు చేస్తే కనీసం ఇలా సగమైన నీకు ఇచ్చా కదా ప్రభువా. వానెవరికో ఎట్టికి పెడితే ఏమొస్తున్నది, ఇలా సగం నీకు ఇస్తే నీ సేవ జరుగుతుంది, నా కుటుంబం దీవించబడుతుంది ప్రభు అని చెప్పి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇది దేవునికి ఏ ప్రార్థన? ఇది అనుకూలమైన ప్రార్థన. నువ్వు ఆత్మలో నడిపించబడుతున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నువ్వు ఆత్మ చేత నడిపించబడకపోతే, ఆత్మే నీలో లేకపోతే ఇలాంటి ఆలోచనలు రావు. మంచి ఆలోచనలు ఎవరికి వస్తాయి? మంచి గుణం ఉన్న వ్యక్తికి వస్తాయి. మంచి గుణం ఎవరిలో ఉంటుంది? ఆత్మదేవుడు ఉన్నోరిలో ఉంటుంది. ఆత్మదేవుడు లేని వ్యక్తి దగ్గర మంచి గుణాలు ఎక్కడ కనపడతాయి? అంతకుముందు మనం ఎవరి చేతిలో ఉన్నాం, ఎవరి గుప్పిట్లో ఉన్నాం, ఎవరితో నడిచినాం, ఎవరు చూడమన్నది చూసినాం, ఎవరు వినమన్నది విన్నాం, ఎవరు మాట్లాడమన్నది మాట్లాడినాం. హల్లెలూయా. సాతానుడు చెప్పినట్టు అన్నీ చేసినాం. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు కొత్తగా మన ప్రవర్తన ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పడతాం. మన ప్రవర్తన కొత్తగా ఉండాలి, మన నడక కొత్తగా ఉండాలి, మన జీవిత విధానం మారాలి. అట్లేనేనా? బైబిల్లో ఆదికాండము 5వ అధ్యాయము 25వ వచనం చూడండి, 24వ వచనం ఒకసారి. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయింది. ఎవరితో నడిచినట? దేవునితో నడిచిండు. ఆయన ఎన్ని సంవత్సరాలు నడిచింది తెలుసా? దేవునితో. దైవజనమా, యూట్యూబ్ ఛానల్లో ఈ దేవుని మాటలు వీక్షిస్తున్న దైవజనమా, ఈరోజు మనకు ఇంచుమించు 70 లేదా 90, 120 సంవత్సరాల వరకు దేవుడు ఇచ్చిండు ఆయుస్సు. 90% వ్యక్తులు 70 సంవత్సరాలకే చచ్చిపోతున్నారు. ఒక 5% వ్యక్తులు 80, 85, 100. ఇంకొక 5 కాదు 1% 120 సంవత్సరాలు బతికి కడమలందరూ చస్తారు. ఈ కొద్ది కాలంలో నువ్వు ఎన్నోసార్లు పడిపోతున్నావు, ఎన్నోసార్లు చెడిపోతున్నావు, ఎన్నోసార్లు మాటలు జారుతున్నావు, ఎన్నోసార్లు వెనుకకు వెళ్తున్నావు. మరలా నీకు ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి ఎదురైతా ఉంది. అనేక సార్లు నీ సన్నిధి వదిలిపెట్టి పోయినయ్యా, అయినా నువ్వు నన్ను ప్రేమించినావు. ఎన్నోసార్లు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ ఆనోకు కింది భాగంలో చూసినట్లయితే ఇంకా ఆనోకాట 65 సంవత్సరాలు తన జీవితంలో ఎట్లా నడిచినట్ట? వ్యర్థముగా విచ్చలవిడిగా జీవించిందట. 65 సంవత్సరాలు. దాని తర్వాత యేసే రక్షకుడని, యెహోవాయే దేవుడని, అప్పుడు యేసుక్రీస్తు లోకానికి రాలే. యెహోవాయే దేవుడని, యెహోవాయే గొప్పవాడని, యెహోవాయే పరలోకం చేరుస్తాడని, యెహోవాయే దీవిస్తాడని, యెహోవా ఆత్మకు లోబడితే అన్ని అవసరతలు తీరుస్తాడని తన జీవితాన్ని మార్చుకొని దేవునితో నడవడం ప్రారంభం చేసిందట. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు నడిచిందట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అతడు బ్రతికిన కాలం అంతా ఎంత? 365 సంవత్సరాలు. కానీ అతడు దేవునితో నడిచింది 300 సంవత్సరాలు. అతని నమ్మకత్వాన్ని చూసి అతడి లోకములో చనిపోకుండా దేవుడు తనను శరీరంతో పరలోకానికి తీసుకుపోయిందట. తన యొక్క ఆత్మీయ జీవితాన్ని మెచ్చుకొని గట్టిగా చప్పట్లు కొడదాం. బైబిల్లో 12 మంది శిష్యులలో ఒక్క శిష్యుడు మాత్రమే భయంకరమైన ఘోర మరణం పొందలేదు.
ఇంకా కడమ 11 మంది భయంకరంగా చిత్రహింస పొంది చంపబడ్డారు. పేతురు తలకిందులుగా సిలువకు వేయబడ్డాడు. ఇంకొక ఆయన ఖడ్గంతో చంపబడ్డాడు. ఇంకొక ఆయనకు చర్మాన్ని ఒలిచి చంపి ఉన్నారు. ఇంకొక ఆయనను ఓడలు వేసి చంపి ఉన్నారు. వివిధ రకాలుగా ప్రతి వ్యక్తిని చంపితే యోహాను మాత్రము సాధారణంగా దేవుని సన్నిధికి పోయాడట. ఎందుకో తెలుసా? హల్లెలూయా. ఆయనకు నచ్చింది దేవునికి. అంత ముందుకే ఈయనను ఉడుకుడికి నూనెలో వేసిరట. ఉడికే నూనె ఉంటుందిగా, పసుపు ఉడకబెడతారు. పసుపు ఉడకబెట్టి పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, అంతకంటే ఇంకా పెద్ద గిన్నెలో దాని నిండా నూనె పోసి అది కళ్ళె పిల్ల అంటే మసులుతా అంటే నూనె దాంట్లో తీసుకుపోయి కాళ్ళు రెక్కలు కట్టేసి తీసుకుపోయి అందులో వేసిరట. వేసి మూత పెట్టిరట. హల్లెలూయా. నూనె చల్లారింది కావచ్చు. హల్లెలూయా. సాక్షుల పుస్తకం ఉన్నది నా దగ్గర, చరిత్ర. చచ్చిపోలే ఆయనే. ఒక ముక్కన లేత అని అంటాడు, ఒక పచ్చి ముక్కలు ఎత్తాడు, కానీ చచ్చిపోలే. ఇక్కడ మాయమై వేరే స్థలంలో చేరిందట. అప్పుడు వామోడు మామూలుడు కాదురా, ఇప్పుడు దయ్యమా లేకపోతే దేవుడు రా అని చెప్పి ఈయన తీసుకుపోయి పద్మస్ దీపములో వేసిరట. అక్కడ ఈ ప్రకటన గ్రంథాన్ని రాసి ఉన్నాడు. అంటే దేవునితో మీరు నడవడం ప్రారంభం చేశారు. దేవునితో నడుస్తున్న వ్యక్తికి మరణ భయం అనేది ఉండదు. చర్మం ఒలుస్తా అంటే ఎట్లా సువార్త చెప్తానండి? ఒక దైవజనుడట గొర్రెతో తీసినట్టు తీస్తారట. ఇట్లా వేసి ఇక్కడ కోసి ఈ తెగులు ఇట్లా కూస్తాడట. ఇట్లా 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 మొత్తం ఇట్లా ఎత్తా అంటే బొక్కలన్నీ అవపడతాయి. అయినా కానీ అట్నే ఉండి స్వార్థ ప్రకటిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని నామమున మహిమపడతాం. దేవునితో నడిచిన వ్యక్తులు వేలు. ఇంకొక 5-10 నిమిషాలు అయితే నేను దేవుని దగ్గరికి పోతా, ఈ బాధ నన్ను ఏం చేస్తుంది అని చెప్పి ఏమంటున్నాడట? ప్రేమతో. హల్లెలూయా. ప్రేమతో సువార్త ప్రకటిస్తున్నారట. నీ దగ్గరికి ఎవడన్నా నువ్వు సాలుగా నువ్వు సువార్త చెప్పినావు అని చెప్పగానే, ఎందుకయ్యా ఒరే నువ్వేరా నాశనం అవుతావురా, నాకేంద్ర అది అనే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఓర్చుకునే రోజులు ఉన్నాయి. ఎవరిలో? క్రైస్తవులలో లేదు, ఎవరిలో లేదు, కానీ మనలో ఉండాలి. మనలో లేకపోతే కష్టం. మన ఒక దైవజనం దగ్గరికి నేను వెళ్ళిన, ఆయన నిత్యము నేనంటే వ్యతిరేకం. నేను ఉదయకాలం ప్రార్థనలో ఉన్నా. ప్రార్థనలో ఉంటే దేవుడు నాతో మాట్లాడతాను. ఏమంటే మ్రోగేడు కంచు అని మాట్లాడింది. బైబిల్ ఏమని ఉంటుందంటే ప్రేమ లేనివాడైతే వ్యర్థుడే అని చెప్పి దాని తర్వాత ఆ విషయాన్ని దేవుడు మాట్లాడింది జ్ఞాపకం చేసి, నాకు దేవుడు పూర్తిగా అంత మాట్లాడు, దాంట్లో ఒక వచనం మాట్లాడతాడు. దాని తర్వాత దాన్ని తీసి చూసుకుంటాను. దాని తర్వాత దేవుడు అది మాట్లాడిన తర్వాత కొద్ది సమయం తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది. వచ్చిన తర్వాత మేము మాట్లాడుకొని ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆహా, ఈయన దగ్గరికి ఇప్పుడు నేను వెళ్తా కాబట్టి ఉదయం దేవుడు నాతో మాట్లాడినాడు. ఎంత ఘోరమైన వ్యక్తినైనా దేవుడు క్షమించమన్నాడు కదా. ఆడికి పోయి ప్రేమతో మాట్లాడి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం బ్రదర్, ధైర్యంగా ఉండండి అని ధైర్యపరిచే మాటలు చెప్పి, వారి మా మీద ప్రేమ లేకపోయినా, నాకు ఎన్నిసార్లు సమస్య వచ్చినా ఒక్కసారి ఆ వ్యక్తి నా దగ్గర రాలే. కానీ ఇప్పటికి దాదాపు 3 సార్లు 4 సార్లు ఆయన దగ్గరికి నేను వెళ్ళిన. కరోనా వచ్చినప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు పనులు ఇచ్చి ప్రార్థన చేసి బలపరిచి మేము రావడం జరిగింది. దైవజనం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని మహిమపడతాం. ప్రేమ లేని వాడు వ్యర్థుడే అని చెప్పి దేవుడు అన్నాడు. ఈ ప్రేమ ఎవరిలో నిలిచి ఉంటుంది? దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి దగ్గరనే నిలిచి ఉంటుంది. దైవజనమా, మనం దేవునితో నడవడం ప్రారంభం చేయాలి. ఆనోకు 65 సంవత్సరాలు తన జీవితాన్ని వృధా చేసుకొని ఆయనే దేవునితో ఇక 66వ సంవత్సరం నుండి నడవడం ప్రారంభం చేసిండు. 365 సంవత్సరాలు ఆయన బ్రతికిండు. అప్పుడు ఇక నువ్వు ఇట్లా చచ్చిపోడు కాదు బిడ్డ, నిన్ను చంపాలంటే నాకు ఇష్టం అనిపిస్తలే. హల్లెలూయా. మనల్ని బాగా అమితంగా ప్రేమించే వ్యక్తులు మనకి ఏదైనా గాయం అయితే తట్టుకుంటారా? అయ్యో దెబ్బ తాకిందా అంటారు. మరి సృష్టికర్త ఎక్కువ కదా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. 15వ కీర్తనలో వాక్యం అంటుంది, అధికారులలో ఒకడు కూలినట్లు మీరు కూడా కూలుతారు. కానీ ఆనోకును కూలిచ్చిండు ఆ దేవుడు? కూలనీయలే, చనిపోనీయలే. ఎందుకు చనిపోనీయలేదో దేవుడు? ఎవరైనా ఉంటారా? 90వ కీర్తనలో వాక్యం అంటుంది, నరులారా తిరిగి రండి అని చెప్పి అంటున్నాడట. ప్రతి వ్యక్తి వెళ్ళాల్సిందే. ఒకటి పరలోకము, రెండోది పాతాళము.
తప్పకుండా ఏ వ్యక్తి అయినా, పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ బ్రతికి ఉన్నప్పుడు మనం చేయవలసిన పని దేవునితో మనం నడవడం నేర్చుకోవాలి. దేవునితో నడుస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్త. హల్లెలూయా. ఆయనతో నడుస్తున్నప్పుడు ఈ పద్ధతులన్నీ మార్చుకోవాలి. నువ్వు ఇంతకుముందు దయ్యంతో ఉన్నప్పుడు నువ్వు అటు ఇటు చూసినా నడిచింది. యవ్వన స్త్రీకి వెళ్ళి, యవ్వన పురుషునికి వెళ్ళి అడ్డమైన బొమ్మలన్నీ, అడ్డమైన బూతు బొమ్మలన్నీ చూస్తే నడిచింది. కానీ ఇప్పుడు ఆయనతో నడుస్తున్నావు కదా, మన హృదయం మాట ఆయనకి ఎట్లున్నదట? తేట కనపడుతుందట. నరలో హృదయం మాట ఆయనకట తేట కనపడుతుందట. ఇంకా ఏమో ఉండదు. హల్లెలూయా. అడ్డేమన్నా ఉంటుందా హృదయం? ఇప్పుడు ఆయనతో నువ్వు నడుస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా, నేను ఏదైనా సడన్గా నోరు జారి మాటల ఫోన్లో ఎవరితోటైనా దైవజనుతో ఏదైనా మాట్లాడిననుకో, సడన్గా అరే ఇది ఇట్లా కాదు కదా, ఇది అట్లా కదా అని చెప్పి ఇస్సాకన్నతో ఒక విషయం గత వారం 10 రోజుల క్రితం ఒక ఫోన్లో ఒక విషయం చెప్పిన. నేను ఏదో చెప్పిన, ఇంకా గుర్తులేదు. దాని తర్వాత సడన్గా మిస్టేక్ మాట్లాడినా. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి ఇస్సాకన్న తట్ట అది అట్లా కాదన్న ఇట్లా అని చెప్పి ఆయనకు చెప్పిన. అంతేనా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం అయిపోతాం. ఇక్కడ ఈయనను మనం తప్పు చెప్తే, మనం అబద్ధం చెప్తే ఈయన ఏడుతా అంటాడు. ఇక్కడ కూర్చొని ఈయన ఏం చేస్తాడు? ఏడుతా ఉంటాడు. అయ్యో బిడ్డ, ఎందుకు ఈయన చంపుతావు? నువ్వు మాట్లాడే ప్రతి మాట ద్వారా అది మంచి అయితే సంతోషిస్తాడు ఆయన, అది అబద్ధం అయితే ఇక్కడ ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఈయనను చంపుతా ఉన్నట్టు. ఒక బొందలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి మీద రౌత్ వేస్తూ ఉంటే, లేదా కుక్కే ఉన్నదనుకో, అందులో ఉంటే కుక్కు ఉన్నది, దాని మీద తీసుకుపోయి ఒక రౌత్ ఇట్లా ఇసిరే కానీ కయ్యో 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 అని ఎడతా ఉంటుంది. హల్లెలూయా. జీసస్ కూడా నీ హృదయంలో కూర్చొని ఉన్నాడు. ఆయన నీ హృదయంలో ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉండి ఆయన ఆలోచనలు చెప్తా ఉంటాడు. ఈరోజు నువ్వు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలి. ఇవాళ నేను నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళతో నేను ఎంజాయ్ చేయాలి, జాలీగా ఎంజాయ్ చేయాలి. హల్లెలూయా. ఉపవాసం అంటే ఒప్పుకోనియదు సైతాన్. ఎందుకంటే ఉపవాస ప్రార్థన నేను ఎందుకు చేయనియదంటే, ఉపవాస ప్రార్థన ద్వారా నీలో ఉన్న అంతరంగ పురుషుడు బలపడతాడు. ఆయన బలపడితే ఏమవుతుంది? నీలో ఉన్న ఆ యొక్క సాతానుడు ఉన్నాడు కదా, ఇద్దరు ఉంటారు. ఈయన ఎవరు ఎక్కువ బలమైతే బలహీనులు ఏమవుతారు? బయటికి వెళ్ళిపోతారు. బలహీనులు ఏమవుతారు? బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ ఆ పురుషుడు ఆయన బలపడితే సాతానుడు ఇలా ఉండకుండా వెళ్ళిపోతాడు. ఇక నీ ఆత్మీయ జీవితం ఏమవుతుంది? నువ్వు కత్తి మీద సానవలి నడుస్తూ ఉంటావు. హల్లెలూయా. ఇట్లా నడుస్తూ ఉంటావు, స్టాండర్డ్గా నడుస్తూ ఉంటావు. కాబట్టి నిన్ను బలపడనియాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ఆయనతో నువ్వు నడుస్తున్నప్పుడు బహు జాగ్రత్త. 7 యవనస్తులు నరకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారిని అటొక్క 4 ఇటొక 3, ఎంతమంది? 7. ఈయనతోటి 8 ఈయన మధ్యలో ఉన్నాడు. ఇటు 4 ఖచ్చితంగా ఉండాలి, ఇటు 3 ఉండాలి. ఈయన చెయ్యే పట్టుకున్నారు. ఎందుకంటే నరకంలో మమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టిపోతాడు ఈయన. అప్పుడు ఆ నరకంలో ఒక్కొక్క వ్యక్తి గురించి చూపెడతా ఉంటే, ఇందులో ఉన్న ఈ నరకం ఉండేది, నరకంలో బాగా ఏడ్చిరట. ఏడ్చిన తర్వాత ఇప్పుడు మీకు పరలోకం చూపెడతా. ఈ నరకం చూపెట్టిన కదా, ఇవన్నీ ఒక బుక్ రాయండి అన్నాడట. దాని తర్వాత మీకు పరలోకం చూపెడతా అని చెప్పి పరలోకానికి తీసుకుపోయిందట. తీసుకుపోతే అందులో ఉన్న ఒక యవనస్తుడు, గమనించాలి దైవజనమా, ఈ యవనస్తుడు తన వివాహం కాకమునిపే ఒక స్త్రీతో పాపం చేసినప్పుడు, ఇప్పుడు ఆ స్త్రీకి కూడా పెళ్ళి కాలే. ఇప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడున్న కాలంలో ట్యాబ్లెట్లు వేసుకొని కథం చేస్తున్నారు, కానీ అప్పుడు అంత లేదు. అయితే ఆ పిండాన్ని తీపిస్తే ఆ పిండము చచ్చిపోయి ఎక్కడికి వచ్చింది? దేవుని రాజ్యం. ఎందుకంటే చిన్నపిల్లలకు నరకం లేదు, వాళ్ళు దేవుని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు పరలోకం పోతారు. అక్కడ ఉన్నదట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వీరి దగ్గరికి వచ్చి, జీసస్ ఉన్నాడు, ఆత్మదేవుడు అంటున్నాడు, ఆయన ఎవరో తెలుసా అని చెప్పి అంటున్నాడట. అతను ఎవరో తెలుసా అంటే, నాకడి దత్తదయ్యా, ఆ పిల్లగాడు ఎవరు అంటే, ఒకసారి ఎవరో కరెక్ట్గా గమనించంటే ఈ వ్యక్తి లెక్కనే ఉన్నాడట ఆయన. హల్లెలూయా. కరెక్ట్
జాగ్రత్తగా గమనించని చెప్పగానే ఈయన ఆలోచనలలో అర్థమయ్యే రీతిలో చేసిండట. అప్పుడు ఎక్కెక్కిపడి ఏడుస్తున్నాడట. అయ్యో, నేను ఒకనొక దినాన ఆ స్త్రీతో నేను పాపం చేసి అందులో ఆ గర్భంలో ఉన్న పిండాన్ని తీసేసినాం, మేము చంపేసినాం కదా, అదే కదా ఈ యొక్క అని చెప్పి ఎక్కెక్కిపడి ఏడ్చి ప్రార్థన చేస్తుండట. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్మకం మునుపు చేసిన తప్పిదమును దేవుడు క్షమిస్తాడు. దైవజనమ గమనించాలి. నువ్వు నమ్మిన తర్వాత ఇప్పుడు ఇలా ఆత్మలో ఇప్పుడు నడుస్తున్నారు యేసుప్రభు చేయబట్టుకొని. కానీ అక్కడ అబ్బాయి ఉన్న స్థితిని చూసి ఎంతగానో ఏడ్చిందట. అంత భయంకరమైన పరిస్థితి, అంత భయంకరమైన పరిస్థితి. ఆయన యేసుప్రభు మరలా ఇంకొక స్థలానికి తీసుకుపోతుంటే ఆయన చేయి పట్టుకుందామంటే భయపడుతుండట. ఈయన ఎందుకో తెలుసు, అబ్బో ఈయనతో నడిస్తే ఖచ్చితంగా ఉండాలి, నా పాపాలన్నీ బయటకు వస్తున్నాయి. హల్లెలూయా. ఆయనతో నడుస్తున్నప్పుడు నువ్వు పాపం చేయలేవు, చేయనీయడు ఆయన. దేవుని సేవకు రాకమునుపు ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్న సమయంలో అనేక సార్లు పాపం చేయాలనే తలంపు నాకు వచ్చింది. కానీ ఆత్మదేవుడు పాపం చేయనీయలే. ఎందుకంటే ఆత్మలో నేనున్నా. ఆత్మ పూర్తిగా నీలోనికి తీసుకున్నప్పుడు మందు గిలాస నిన్ను పట్టనీయడు, అంబర్ నిన్ను తినియడు, గుట్కా నిన్ను తినియడు, చెడు సావాసం నిన్ను చేయనీయడు. నీతో ఆయన ఉంటాడు. హల్లెలూయా. నేను ఒక దైవజనుడి గురించి చెప్పిన. ఆ దైవజనుడితో దేవుడు అన్నాడట, పాపం చేయడానికి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళిండట. దైవజనుడే. హల్లెలూయా. దైవజనుడు అయితే దయ్యానికి దైవజనుడని కాదు, విశ్వాసని కాదు, మనుషులందరూ సమానమే. కానీ ప్రార్థన స్టాండర్డ్ని బట్టి కాపాడబడతాడు ఆ వ్యక్తి. డోర్ కొట్టబోతుండట. అప్పుడు దేవుడు అన్నాడట, ఆయన పేరేదో ఉన్నది, నిన్ను నేను వదిలిపెట్టి పోతాయిగా, నీ చెయ్యి వదిలిపెట్టి పోతా అన్నాడట దేవుడు. నీ చెయ్యి వదిలిపెట్టి పోతా అని చెప్పగానే వెమ్మటే అక్కడ దగ్గరనే మోకరించి ఎక్కెక్కిపడి ఏడ్చి, ఇప్పటికీ 2 సార్లు నువ్వు చెప్తే నేను వినలేదు ప్రభువా, ఈ 3వసారి నన్ను వదిలిపెట్టి పోతాన్నావు కదా. దైవజనుడి గుండె పగిలి ఎక్కెక్కిపడి ఏడ్చి ప్రార్థన చేసిందట. ఏ స్త్రీ దగ్గరికి ఆయన పోయిండో ఆ స్త్రీ కూడా బయటకు వచ్చి, అయ్యో నేను ఈ దైవజనుడిని పాపములో పడేయడానికి నేను ప్రయత్నించిన కదా, అందుకనే కదా ఆయన పడిపోయిందని చెప్పి ఆమె కూడా ఎక్కెక్కిపడి ఏడ్చి ప్రార్థన చేసిందట. ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిరట. అది పాపములు నొప్పుకొని వదిలిపెట్టిరట. ఇప్పుడు ఆ దైవజనుడు బలంగా వాడబడుతున్నాడు. దైవజనుడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని మహిమపడదాం. పేరు నాకు గుర్తుకు లేదు, దైవ చిత్తం అయితే వచ్చే వారం వరకు మీకు ఆ పేరు చెప్తా. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా, ఆయనతో నువ్వు నడుస్తున్నప్పుడు నీకు ఫస్ట్ కష్టమవుతుంది. ఆయనతో నడుస్తున్నప్పుడు కానీ ఉంటుంటే ఏమవుతుంది, అలవాటు అవుతుంది. కొంతమంది కొబ్బరి నూనె పోసుకొని కూర వండుకుంటారట. టేస్ట్ ఉంటుందా? కానీ తినకపోతే ఏమవుతాడు, ఈయన కిడ్నీలో ప్రాబ్లం ఎవరికి వచ్చిందట నాకు తెలుసు, పేరు చెప్పా. అయితే కొబ్బరి నూనె పోసుకొని వండుకొని తినాలా అన్నాడట. అయితే ఆయన కొబ్బరి నూనె పోసుకొని వండుకొని తింటా టేస్ట్ ఉంటుందా? మరి నువ్వేం చేయాలి, సచ్చుకుండా తినాల్సిందే. పరలోకం పోవాలి అంటే నువ్వు ఆయన చేయి పట్టుకోవాలి, ఆయనతో నడవాలి, నీకు నచ్చిన పనులు ఆయన వదిలిపెట్టాలి, ఆయన ఏం చెప్తాడో వినాలి. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా, సమయం అయింది. ఆదికాండం 6:9 వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అప్పుడున్న కాలములో దైవజనమా, నోవాహు ఉన్న కాలములో ప్రపంచములో 99,999 కోటి మంది ప్రజలుంటే కోటి మందిలో 1,99,99,900 చివరికి 99 మంది అంతమంది చెడిపోయే ఉన్నారట. ఒక నోవాహు ఒక్కడు మాత్రమే దేవునితో నడుస్తున్నాడట కోటి మందిలా. ఈ కోటి మందిలా 80 మాత్రమే ఈయన చేయబట్టి బతికిచ్చిండు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. అంతమందిని దేవుడు లేపారేసిండు. అంతమంది చెడిపోయి ఉన్నను, భయంకరమైన పాపములు చేస్తున్నను, తన కుటుంబాన్ని మాత్రం ప్రతిరోజు బెత్తం పట్టుకొని వాళ్ళు చేసినట్టు మనం చేయొద్దు,
వాయు వరుసలు లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. మనం జీవించొద్దు, మనం దేవునితో నడవాలి, మనం దేవుని నచ్చినట్టు ఉండాలి. వాళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. సంక్రాంతి వచ్చిందనుకో, వాళ్ళు అప్పలు చేస్తా అంటే ఏయ్ అమ్మ చేయవా అని చెప్పి అన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? చెప్పు, పిండి పట్టుకురాపో బిడ్డ. వాళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. వారి ప్రవర్తన వేరు, మన ప్రవర్తన వేరు. వాడు ఏదన్నా ఇక్కడ చెల్లుతుంది, అక్కడ చెల్లదు. కానీ మనం ఏదంటే అది చెల్లదు. ఆయన ఏదైతే అంటాడో గదే మనం అనాలి. అది అనాలి అంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అందుకే అన్నాడు యేసు ప్రభు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. పేతురు దేవుని చేయబట్టుకొని ఎంతగానో నడవాలని ప్రయత్నం చేస్తుండూ పడిపోతాడు. చివరికి చేయబట్టుకున్నాడు. ఆత్మను పొందుకొని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. ఒక్కసారి అపోస్తల కార్యం 2వ అధ్యాయం వరకు కూడా పేతురు పడిపోతూనే ఉన్నాడు. కానీ ఆత్మదేవుడు తన పైకి ఎప్పుడైతే వచ్చిండో బలముగా, పేతురు ఎక్కడ కూడా పడిపోయినట్టు బైబిల్లో లేదు. పేతుర్ని సిలువకేస్తూ ఉంటే పేతురు అన్నట, నేను యేసుప్రభు లెక్క వేయబడడానికి అంత గొప్పని కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అన్నారట. సిలువ ఇట్లుంటుంది కదా, ఇట్లుంటుంది కదా సిలువ. చూడండి, మన రాయలమ్మ కరెక్ట్ టైం తెచ్చింది, దేవుడు దీవించింది కాక. ఇది సిలువ ఇట్లా వేసిరట. ఆయన కపాలంలోకి వెళ్ళి ముక్కులకు ఎంత గారిందో రక్తం ఇట్లా వేస్తే బాగా కొట్టి తంతు ఇట్లా వేసిరట సిలువకు. హల్లెలూయా. ఆయనే అన్నాడట, నన్ను తెలకిందులుగా వేయండి. యేసుప్రభు అంత గొప్పని కాదు. ఎంత తగ్గింపు వచ్చింది! యేసుతో నడిచిన వ్యక్తికి తగ్గింపు ఉంటుంది, యేసుతో నడిచిన వ్యక్తికి తగ్గింపు ఉంటుంది, లోబడే గుణం ఉంటుంది. ఎంత గొప్ప విషయాలు అతని ద్వారా జరిగినా తగ్గించుకొని మాట్లాడుతూ ఉంటాడు, లోబడుతూ ఉంటాడు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాడు, దైవ చిత్తానుసారంగా నడుచుకుంటూ ఉంటాడు. దేవుణ్ణే కాదు, ప్రపంచ మానవాళిని ప్రేమిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నోవాహు అక్కడున్న ప్రజలందరూ పడిపోయినా ఈయన పద్ధతులు వేరున్నాయి. అప్పుడు ఈయన పద్ధతులు వేరున్నప్పుడు అక్కడున్న వ్యక్తులు ఏమనుకుంటారు, ఓ నీదేనారా భక్తి ఏందట, ఓ బాగు చేసినది. నేను మదనపురం గ్రామానికి మా రాజక్క కూడా ఉన్నది, సాక్ష్యము. మేము మా అన్నయ్య మ్యారేజ్కి వెళ్ళినాము. నాగే ముందుగా అయింది, మా అన్న కొద్దిగా వికలాంగుడు కాబట్టి తర్వాత అయింది. దేవుని కృపను బట్టి మంచి వ్యక్తిని దేవుడు ఆయనకి ఇచ్చిండు. దేవునికి స్తోత్రం. మంచి గుణవతిరాలు ఆమె. అయితే ఆయన మ్యారేజ్ అయినప్పుడు ఆయన మ్యారేజ్ కొరకు అన్ని పనులన్నీ చేసినాం. బోరింగ్ కాన్సల్, ఇప్పుడు నల్ల పైపు, నల్ల నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు, అప్పుడు వాళ్ళకి లేవు. బోరింగ్ కాన్సల్ మొయ్యాలి, ఈ సైడ్ ఓ బిందె పెట్టుకొని మోసుకుంటూ అన్నీ చేసినాం. తినే టైంకు గమనించండి, తినే టైంకు కూర కూడా అందులో వేస్తున్నప్పుడు, బాబాయ్ ఇందులో రక్తం వేసిర్రా అని అడిగినాం. అడిగితే ఆయన అంటున్న మాట ఏంటంటే, వామ్మ ఇవాళ మీరు నీతిమంతులు అయిపోయిందిరా, ఓ మీ నీతి నీలపాలు అని చెప్పి భయంకరమైన పూతు మాట్లాడుతూ ఘోరంగా తిట్టిండు. అన్నం తినలే, చారుతోటి ఇంత తిన్నాం కావచ్చు. అన్నం తిని అంతసేపు అంత శ్రమతోటి చేసి చివరికి చెప్పకుండా అక్క కూడా వచ్చింది సాక్ష్యం. హల్లెలూయా. మన పద్ధతులు ఏంటి? మన పద్ధతులు వేరే. వాని పద్ధతులు ఏంటో రక్తం వేసింది. ఈరోజు తెగిడిసి రక్తం పక్కకను. నేను ఒక కాడికి కాలువతల భోజనానికి పోయినా, ఇప్పుడు కాదు, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు. అందులో రక్తం వేసి క్రైస్తవులు కూడా సాక్షాత్తాలు ఉన్నారు. క్రైస్తవులు పక్కకు అనుకొని తినాయి అంటాను. ఈ రసం కలవలేదు. అలా ఆదికాండం వాక్యం అంటుంది, రక్తముతో దాన్ని మీరు తినకూడదు. ఇదే నోవాహు చరిత్రలోనే నోవాహుతో దేవుడు అంటా ఉన్నాడు. నోవాహుతో దేవుడు నిబంధన చేస్తున్నప్పుడు రక్తముతో దాన్ని తినొద్దు మీరు అని చెప్పి అంటాడు. హల్లెలూయా. దానికి ప్రాణం పక్కకు అనుకొని తినాలట. హల్లెలూయా. ఇసం పోసిన కూరలు వేస్తారు. ఇసం పడ్డబాబు పక్కకు అనుకొని తింటావు. అది ఇసం కంటే డేంజర్. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. శాపం వస్తుంది రక్తం తింటే. ఎవరైనా తిన్నారు ఉన్నారా? దేవుని నమ్మకం అనుకుని మేము తిన్నాం. దేవుని నమ్మకం ముందు తిన్నాం. ఇప్పుడు మన నిబంధన వేరు, మన పద్ధతులు వేరు, మన విధానం వేరు. దైవజనమా,
కాబట్టి మనము దేవుని చేయబట్టుకొని మనం నడిపించబడుతున్నప్పుడు అన్ని పరీక్షిస్తూ ముందుకెళ్ళాలి. ఇంతకుముందు పోయినావు నువ్వు కుక్కతోక కట్టినట్టు, ఇప్పుడు అట్లా పోదు. నువ్వు నీ పద్ధతులు వేరు, ఇప్పుడు నీ విధానాలు వేరు, నీ విధులు వేరు. నువ్వు యేసుతో అంటుకట్టబడి ఉన్నావు, ఈయనతో అంటుకట్టబడి ఉన్నావు. ఈయన చెప్పినట్టే నువ్వు చేయాలి, ఈయనకు నచ్చినట్టే ఉండాలి. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు కృపను సంపాదించుకోవాలి, నువ్వు దయను సంపాదించుకోవాలి, ఆయనతో నువ్వు నడవాలి. అంతమంది పద్ధతులు వేరున్నా కానీ నోవాహును వాళ్ళందరూ నీరు బాగానే ఉన్నదిరా భక్తి, మరి ఏదిరా నీ భక్తి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కానీ ఆయన దేవుని స్వరాన్ని విన్న వ్యక్తి నోవాహు, దేవునితో నడిపించబడుతున్న వ్యక్తి. కాబట్టి నోవాహు ఓపికతో ఉన్నాడు. ఒకరోజు దేవుడు వచ్చి, నోవాహు, నువ్వే ఈ తరములో నీతిమంతునిగా నాకు కనపడ్డావు, కాబట్టి నువ్వు ఓడ తయారు చేసుకో. మొట్టమొదటి ఓడ, ఇప్పుడు పెద్ద పెద్ద స్టీమర్లు షిప్పులు తయారవుతున్నాయి, కానీ మొట్టమొదట భూమి మీద ఓడ తయారు చేయబడ్డది దేవుడు చెప్పినట్టుగా 3 అంతస్తుల ఓడ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున పడతాం. దాని కొలతలతో సహా బైబిల్లో రాసి పెట్టింది. ఎంత పొడుగు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎంత ఎడలిపు ఉండాలి, ఎక్కడ కిటికీ పెట్టాలి, ఎన్ని అంతస్తులు కట్టాలని దేవుడు చెప్తే దాని ప్రకారం చేసిండు. అది ఇప్పుడు మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా వెళ్తుంది. దాన్ని ఆల్రెడీ వెతికిర్రు, దొరకబట్టిరు కూడా. బైబిల్ నిజం, బైబిల్ నమ్మండి. నువ్వు ఉన్న స్థలంలో దేవుడు నిన్ను దీవించే దేవుడు. నువ్వు దేవునితో నడవాలి. ఎట్ట లండు వండు తినొద్దు, తింటే ఏమవుతుంది? హల్లెలూయా. నోవాహు నీతిమంతునిగా ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు వచ్చి అంటున్నాడు, నా కుమారుడా, ఓడ తయారు చేసుకో, నేను నిన్ను కాపాడుతా. జంతువులన్నిటినీ రెండేసి అవి వస్తాయి నీ దగ్గరికి, వాటిని నిన్ను కాపాడుతా. అప్పుడు నోవాహు స్టార్టింగ్ నుండి ఎట్లయితే దేవునితో నడిచిండో ఆయన ద్వారా ఈ సృష్టి మరలా ప్రారంభమైంది. ఆదాముతో చేసిన నిబంధన మరలా నోవాహుతో చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. నీతో కూడా నిబంధన చేస్తాడు. నువ్వు ఎవరి దేవుడు అని అంటే నేను ఏం చెప్పాలి అని అంటే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులో దేవుడనని చెప్పు అని అంటాడు ఆయన. అప్పుడు ఏలియా దేవుడనని చెప్పు అంటాడు. హల్లెలూయా. రాయలు దేవుడనని చెప్పు అంటాడు దేవుడు. హల్లెలూయా. నీ దేవుడని చెప్పుకోవడానికి ధైర్యంగా ఉండాలి. నువ్వు ఆయనతో నడవాలి. పలానా వాళ్ళు నమ్మలే, పలానా రాజుపాలు నమ్మలే, దేవుని పేరు ఏం పేరు అనే కాడికి రావాలి. దేవుడి కొద్ది మాటలు మన వినికిలలో దీవించును గాక.